నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పట్టి బాబోయ్ ఏమిటి గురు చెప్పకుండా తనేసావు. చెప్పిన వరకు కూడా పప్పెందుకు రూపుతారు? ఇక్కడ కూర్చుని అమ్మాయిలు చూడతానేగా. గురు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు. రాయ్, ఆ అమ్మాయిని చూసామంటే నీకు గుండు కొట్టిస్తా. ఆ అమ్మాయిని మనం లవ్ చేస్తున్నాం. అసలు ఈ క్యాంటీన్ లో పనిచేసేది అందుకు తప్పగా. బొండం ఉప్పేస్తే చెప్పుతో కొడతా. గురు నీకు కళ్ళు ముందే కదా వెనకాల కూడా ఉన్నాయి. అయ్య బాబాయ్ అమ్మో ఏమైందిరా? టైం ఎంత అయింది? 12:30. 1 గంట అయితే మీ నానమ్మ నీ అన్నం కుక్కగా పెట్టేస్తది కదా. అయ్య బాబోయ్, I am Nagaratnam, retired headmistress, sole proprietor of Nagaratnam Nursery, self-made woman. మొగుడు నన్ను వదిలేసినా నేను డిసిప్లిన్ వదలలేదు. నేను 1 గంటకే వచ్చేసాను కదే. నో నో, రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్, నాగరత్నం నర్సరీ సోల్ ప్రొప్రైటరీ నాగరత్నమ్మ అబద్ధం చెప్పదు. అటు చూడు, 1 గంట 3 నిమిషాలు. పోతూ పోతూ మా తాత తనతో పాటు నన్ను కూడా తీసుకుపోయిన పోయేది. ఎప్పటికైనా మించిపోయింది లేదు. పెళ్ళాలని వదిలేసిన వాళ్ళంతా కాశీలో ఉంటారు, అక్కడికి వెళ్ళి వెతుక్కో మీ తాతను. ఇంకొంచెం తింటావా? దాన్న గుడ్ డాగ్. నీ షాప్ కి సేల్స్ అక్కర్లేదా? అందరూ సేల్స్ గర్ల్సే ఉన్నారు, సేల్స్ బాయ్స్ ఉండరా? అదేంటి సార్ అలా అంటారు? ఆడపిల్లలు ఉంటేనే కదా సార్ సేల్స్ బాగుండేది. అవసరం ఉన్నా లేకపోయినా మగవాళ్ళు వచ్చి ఏదో ఒకటి కొంటారు సార్. అయ్యా, సంస్కరణలు మనకంత అవసరం అంటారా? మగవాళ్ళని రక్షించుకోవడం మన బాధ్యతరా. అలాగే. ఆడవాళ్ళు రోడ్డు మీద కొంచెం ఉద్యోగాలు అవి చేస్తే మగవాళ్ళకి ఎవరిస్తారా? రా. అలాగేనండి అయ్యా. ఎస్ మేడం. ఏమయ్యా, ఆడవాళ్ల వస్తువులు మగవాళ్ల వస్తువులు ఒక్క చోట ఎందుకయ్యా పెడతారు? సపరేట్ చేయండి. అంటే సబ్బులు ఆడవా మగవా మేడం? ఆడ మగ కాని వస్తువుల కోసం సపరేట్ రేఖలు చేయించుకోండి అయ్యా. ఓకే. మనం మూతి మీద మీసం ఉన్న మగాళ్ళం రా. మన మగతనం అంతా మీసంలోనే ఉంటదని చెప్పరా. రొయ్యకు కూడా మీసాలుంటాయి, చెప్పవే. మగ రొయ్యిగా ఆడ రొయ్యిగా అమ్మా. కొంతమంది ఆడవారికి కూడా మీసాలు ఉంటాయని మనం చేసుకుంటున్నాను మేడం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మనం చేతులు గాజులు తొడుక్కోలేదని చెప్పరా. ఇవి గాజులు తొడిగిన చేతులు. గాజులు వెనక్కి లాగితే అమ్మా అనాలి. ఈ గొడవలన్నీ ఎందుకండి అయ్యా? అమ్మగారికి దోవిస్తే ఆవిడ దాన్ని ఆవిడ పోతారు, మన దవాను మనం పోదాం. ఏడిసావు తొడగొడితే ఆ సౌండ్కే చేస్తదేమో. ఆ మాత్రం తొడలు మేడం గారికి కూడా ఉన్నాయండి అయ్యా. నోర్మై. అయ్యా ఏమిరా? కాస్త చూసి కొట్టండి అయ్యా. ఆవేశంలో చెయ్యి ఏ మాత్రం అటు ఇటు అయినా బాక్స్ బద్దలైపోద్ది. ఆడదంటే ఆదిశక్తిరా అమ్మా, యాద్ రఖో. అలాగే. పిలిచారా సార్? రారా కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండేలేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా 3 ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. నాకు సహాయం చేయాలరా. అప్పేగా, ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. అయ్యప్ప సౌండి లేసానుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీనా? అదేరా, మిస్ స్నేహ. దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఎ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు? మర్చిపోయావా? మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందామనుకున్నాను. మరెందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది.
దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంకు బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను. ఇంటికి రండి, చెప్తాను. ఇంటికొస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. ఆ డ్రాయర్ తి ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయరా. ఇక లేట్ ఎందుకు? పార్టీ స్టార్ట్ చేయండి. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఇది చేయండి ఏంట్రా, నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుపోతులేంటి? మీ బాడీ డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. అయ్య బాబోయ్, మనం అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగాం కదా, నాలుగు మడత పడిపోయింది. తీసుకోండి బాబు, ఇంకోటి తెస్తాను. అబ్బా అబ్బా, వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. ఆ చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకొని తెచ్చిపోతాను. వెళ్ళు. మీరేమనుకోవద్దు. ఓకే. జాగ్రత్తగా చావరా బాబాయ్. ఓకే ఓకే. జిప్పు పెట్టుకోవయ్యా. రే బాబాయ్ చూడు. సార్, చప్పట్లు కొట్టింది నా కోసమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్, మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తుల్లా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, వన్స్ మోర్ ఏదో కంపెనీకి ఎండి లాగా. వన్స్ మోర్ ఏమిటి, మీరు ఖచ్చితంగా ఎండి అంటారు. మరొక్కసారి వన్స్ మోర్. వీడికి డౌట్ వచ్చినాయి. సార్, మీరు కొంపతీసి నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా, ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా కరిష్మా కపూర్వా? మీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూజన్ లేకుండా దేఖో భాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్క తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సార్, నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర. జోకులు ఆపండి సార్, ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. ప్లీజ్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా 10 lakhs ఖర్చుల కోసం. ఓకే ఓకే, నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్ లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి సార్, కోపం వచ్చినాయి. అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌడుతాయి. అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా? అదే ఇంటర్వ్యూ. అవలే తెలుగు వన్